మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద అమావాస్య, మార్గశిర అమావాస్య. ఇది 100 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన అమావాస్య. అయితే ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటే వేసుకుని చేస్తే చాలు, 1 గంటలో మీ దోషాలు పాపాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలు సమస్యలు ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన కాంతి వస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది, రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. మీకు అంతా మంచే జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈరోజు నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి. మరి ఇంతకీ అమావాస్య రోజున నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. ఈ అమావాస్య శుక్రవారంతో కలిసి వచ్చింది కనుక దీనినే శుక్ర అమావాస్య అని అంటారు. అంతేకాదు 2025లో ఆఖరి అమావాస్య కూడా ఇదే. కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు, ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య రోజు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి. అంతేకాదు కాలికి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అని అనుకునేవారు కూడా ఈరోజు మార్చుకోవచ్చు. అంటే కాలికి నల్లదారం కట్టిన 6 నెలల తర్వాత దాన్ని ఎనర్జీ పోతుంది, అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి పోతుంది. అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి. అయినా సరే కాలికి నల్లతాడు కట్టుకునే ముందు ఇష్టదైవాన్ని మనసులో తలుచుకుని ఓం లం లం లం, ఓం లం 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 దిష్టి నివారయామి నివారయామి అనే మంత్రాన్ని 3 సార్లు పఠించి ఆ తర్వాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి. ఇలా కట్టుకుంటే మీకు ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఈ అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఇది పరమ పవిత్రమైనది, గొప్ప శక్తులు కలిగినది. మార్గశిర అమావాస్యను బకుళ అమావాస్య అని అంటారు. ఈరోజు మీ ఇంటి దైవానికి పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించి కుటుంబ సభ్యులంతా దానిని ప్రసాదంగా స్వీకరిస్తే సంవత్సరం పాటు మీ ఇంటి దైవం అనుగ్రహానికి సులభంగా పాత్రులవుతారు, రాజయోగాన్ని పొందుతారు. ఇక ఈ బకుళ అమావాస్య రోజు శుద్ధమైన నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో 1 స్పూన్ గల్లులుప్పు, 1/2 స్పూన్ పసుపును కలిపి తర్వాత ఉప్పు పసుపు నీటిలో బాగా కరిగేలాగా కలిపి ఆ నీటితో ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, అంటే తడిగుడ్డ పెట్టుకోవాలి. ఇలా బకుళ అమావాస్య రోజు చేస్తే దరిద్ర దేవత ఇంట్లో నుండి పారిపోతుంది, లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఇల్లు శుభ్రం చేసే టైం లేదు అనుకునేవారు 1 గిన్నెలో కానీ గ్లాసులో కానీ నీటిని తీసుకొని ఆ నీటిలో ఉప్పు పసుపు మిక్స్ చేసి తర్వాత ఆ నీటిని ఇల్లంతా చల్లండి. ఇలా ఉప్పు పసుపు కలిపిన నీటిని ఇంట్లో అన్ని మూలల్లో చల్లినా లేదా ఆ నీటితో ఇంటిని శుభ్రం చేసుకున్న ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ఇలా చేసిన 2 గంటల్లోనే ఖచ్చితంగా మీ ఇంట్లోని దరిద్ర దేవత దుష్టశక్తులు పోతాయి, కష్టాలు పోతాయి. కటిక పేదవాడైనా సరే ఇలా చేస్తే కుబేరులుగా మారిపోతారు. ఇలా చేయటం వలన నరదృష్టి నరఘోష నెగిటివ్ శక్తులన్నీ కూడా బయటకు పోతాయి, గృహం పరిశుద్ధమవుతుంది. అలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఆనందంగా అడుగు పెడుతుంది, దేనికి లోటు రాకుండా సిరుల వర్షం కురిపిస్తుంది, అన్ని బాధలు కష్టాలు పోతాయి. కాబట్టి అందరూ కూడా ఈ బకుళ అమావాస్య రోజు ఇంట్లో ఈ నీటిని చల్లి లేదా ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అదేవిధంగా బకుళ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దేవాలయ ప్రాంగణంలో ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ నిమ్మకాయ పులిహోరను పంచిపెట్టడం వలన కూడా సంవత్సరం పాటు తిరగలేని రాజయోగం పడుతుంది. అలాగే మీకు దగ్గరలో పారే నీరు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలను పాలతో కడిగి ఆ తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి. బార్లీ గింజలు అందుబాటులో లేకుంటే బకుళ అమావాస్య రోజు పీచుతో ఉన్న 4 కొబ్బరికాయలు కొన్ని బొగ్గులు పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి.
ఇలా బకుల అమావాస్య రోజు ఏ పరిహారం చేసినా మీకు సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. ఇక ఈ రోజు గోమాతను పూజించటం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది. అంతేకాదు ఈరోజు గోమాత కనిపిస్తే ఆ గోవుకు నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసి ఈ ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేదశాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సును తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్నపిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది. దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది. ఏ పని చేయడానికైనా కావాల్సినంత ధైర్యం వస్తుంది. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా సరే గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు, పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తోటకూర, బెల్లం కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృత్తిలో నిలకడ లభిస్తుంది. కనుక ఈరోజు అందరూ గోవుకు ఈ ఆహారాన్ని పెట్టండి, శుభాలను పొందండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. 7 తరాలకు సరిపడా ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి శాశ్వతంగా మీ ఇంట్లో ఉండిపోతుంది. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీకు ఉండే దోషాలు, కష్టాలు అన్నీ పోతాయి. ఎందుకంటే ఈ అమావాస్య సామాన్యమైనది కాదు, చాలా శక్తివంతమైనది. లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనది. ఈ అమావాస్య రోజు తప్పక ఈ 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. మరి ఈ శుక్ర అమావాస్య రోజు ఏ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఆ వస్తువులలో మొదటిది గల్లులుప్పు. శుక్రవారం రోజు ఉప్పు కొంటే మంచి జరుగుతుందని అందరికీ తెలుసు. కానీ అమావాస్యతో కలిసి వచ్చిన శుక్రవారం రోజు గల్లులుప్పు కొంటే 1000 రెట్ల అధిక ఫలితం వస్తుందని శాస్త్రాలలో ఉంది. కనుక ఈ అమావాస్యను ఎవ్వరూ వదులుకోకండి. ఈరోజు 20 రూపాయలు పెట్టి ఒక గల్లులుప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన ఆ ఉప్పు ప్యాకెట్ వెనుక లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది. మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం, ఆస్తి వస్తాయి. తిరిగిలేని రాజయోగం పడుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఇలా ఈరోజు కొని తెచ్చుకున్న గల్లులుప్పును కూరల్లో వాడుకోవచ్చు, లేదా దిష్టి తీయడానికి సపరేట్గా పెట్టి వాడుకోవచ్చు. ఇలా ఉప్పును మీకు కావలసిన విధంగా వాడుకోవచ్చు. కానీ అమావాస్య రోజు మాత్రము తప్పకుండా ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. ఉప్పు, దొడ్డుప్పు, క్రిస్టల్ సాల్ట్ అని ఈ ఉప్పును రకరకాలుగా పిలుస్తారు. దీనిని మనం నెగటివ్ ఎనర్జీని తీసివేయడానికి వాడుతూ ఉంటాము, దృష్టి తీయడానికి వాడుతూ ఉంటాము, వంటల్లో వాడుతూ ఉంటాము. లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా సముద్రం నుండి పుట్టిందని, అందుకే ఈ ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అని శాస్త్రాలలో ఉంది. కనుక అందరూ కూడా ఈ అమావాస్య రోజు తప్పక ఒక ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చుకోండి. రెండవ వస్తువు ఏమిటి అంటే మినుములు. అవును, ఈ అమావాస్య రోజు మినుములు లేదా మినప గుళ్ళు కొని తెచ్చుకుంటే చాలా మంచిది. మీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నా సరే ఈరోజు 1 కేజీ లేదా అర కేజీ మినుములు కొని తెచ్చుకోండి. ఈరోజు మినుములు కొంటే చాలా మంచిది. మినుములు తెచ్చుకొని వాటిని వంటగదిలో పెట్టుకుంటే చాలా విశేషమైన ఫలితం వస్తుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ధన ఆకర్షణ పెరుగుతుంది. గ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుంది. సమస్యల నుండి బయటపడగలుగుతారు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ఈరోజు ఎలా అయినా సరే మినుములు కొని ఇంటికి తెచ్చుకోండి. ఈరోజు ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువును కొని తెచ్చుకున్నా
అవసరం ఉన్నవారు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకున్న సకల శుభాలు కలుగుతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ 2 వస్తువులతో పాటు ఈరోజు పటికను కూడా కొని తెచ్చుకోవచ్చు. పటికని ఆలం అని కూడా అంటారు. ఇది పూజా స్టోర్స్లో లభిస్తుంది. బయట కొన్ని షాపుల్లో కూడా, కిరాణా షాపుల్లో కూడా ఇది దొరుకుతుంది. పటిక గడ్డలు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతూ ఉంటారు. ఈరోజు ఒక 1/2 కిలో పటిక గడ్డను కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వలన చాలా పెద్ద కష్టాల నుండి బయటపడగలుగుతారు. ఎందుకంటే తెలుపు రంగులో ఉండే ఈ పటిక అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి ఈరోజు పటికను ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న పటికకు పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఒక ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ దగ్గర కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి, నరదృష్టి, నరకన్ను అన్నీ పోతాయి. కనుక వీలైన వారు పటికను కూడా కొని తెచ్చుకునే శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో వట్టివేర్లను కానీ లేదా 5 మారేడు ఆకులను కానీ లేదా 1 స్పూన్ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. అంటే మీకు దొరికితే వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయండి. వట్టివేర్లు అంటే ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతాయి. వీటిని కొబ్బరి నూనెలో కూడా వేసుకుంటూ ఉంటారు. ఈ వట్టివేర్లను నూనెలో వేసి ఆ నూనెను రాసుకుంటే చలువ చేస్తుంది. ఈ వట్టివేర్లు మంచి సువాసనను కూడా కలిగి ఉంటాయి. ఈ వట్టివేర్లను నీటిలో వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. ఒంట్లోని దోషాలు, రోగాలు పోతాయి. కనుక మీకు దొరికితే వట్టివేర్లు నీటిలో వేసుకుని స్నానం చేయండి. వట్టివేర్లు లభించకపోతే 5 లేత మారేడు ఆకులను తెచ్చుకొని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి 2 నిమిషాల తర్వాత స్నానం చేయండి. ఇక మారేడు ఆకులు కూడా దొరకకపోతే 1 స్పూన్ పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఈ అమావాస్య రోజు వట్టివేర్లను కానీ 5 మారేడు ఆకులను కానీ స్పూన్ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే గంటలో మీ దోషాలు, పాపాలు పోతాయి. మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు అన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలన్నీ కూడా పోతాయి. అత్యంత దివ్యశక్తి మీ శరీరానికి వస్తుంది. అంతేకాదు ఇలా స్నానం చేయటం వలన మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన కాంతి వస్తుంది. మీరు అపర కుబేరులుగా మారిపోతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఇక మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందుతారు. కనుక అందరూ ఈ అమావాస్య రోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఈరోజు పొరపాటున కూడా ఇంట్లోని ఆడవారు కొన్ని రకాల కూరలను వండకూడదు. ఈరోజు ఎవరు ఈ పదార్థాలను తినకూడదు. కాదని ఈరోజు ఎవరు ఈ కూరలను వండినా తిన్నా దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, నరకం అనుభవిస్తారు. అంతేకాకుండా అప్పుల పాలైపోతారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి తెలిసి తెలియక అమావాస్య రోజు ఈ కూరలను వండవద్దు, తినవద్దు. అమావాస్య అనేది మాసంలోని చివరి రోజు కాబట్టి చాలామంది కంగారు పడి ఈరోజే నాన్ వెజ్ తినేస్తూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఇది చివరి రోజు. ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. మరుసటి రోజు కావాలంటే నాన్ వెజ్ తినవచ్చు. కానీ అమావాస్య రోజు పొరపాటున కూడా నాన్ వెజ్ను తినకూడదు. అలా తింటే మాసమంతా చేసిన పూజలు, ఉపవాసాల ఫలం వృధా అయిపోతుంది. అమావాస్య రోజు నాన్ వెజ్ అస్సలు తినకూడదు. మరి ఇంతకీ ఈ అమావాస్య రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అమావాస్య అనేది చాలా శక్తివంతమైన రోజు. ఈ రోజు ఏ చిన్న తప్పు చేసినా అది కట్టి కుడిపేస్తుంది. ముఖ్యంగా ఈరోజు ఆడవారు ఇంటిలో ఈ కూర వండినా, బయట నుండి ఈ కూరలను తెచ్చుకుని తిన్నా నరకం అనుభవిస్తారు. ఇది ఒకేసారి జరిగిపోవచ్చు. కానీ మీరు ఈ అమావాస్య రోజు చేసే పాపం కొంచెం కొంచెం పెరిగి పెద్ద కుండలాగా మారి మిమ్మల్ని కష్టాల పాలు చేస్తుంది. గుడ్ టైం రావడానికి ఎలా అయితే టైం పడుతుందో బ్యాడ్ టైం రావడానికి కూడా అలాగే టైం పడుతుంది. బ్యాడ్ టైం వచ్చినప్పుడు మీరు ఎన్ని పూజలు చేసినా ఫలితం ఉండదు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా ప్రయోజనం ఉండదు. అమావాస్య రోజు మీరు తీసుకునే ఆహారం మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈరోజు ముఖ్యంగా కూరగాయలను తినాలి. అందులో కొన్ని అస్సలు తినకూడదు, ఇంటికి కూడా తీసుకురాకూడదు. ఇప్పుడు చెప్పే కూరగాయలను మీరు ఇంటిలో వండిన పచ్చివి మార్కెట్ నుండి తెచ్చినా లేదా బయట కూర వండిన కూరలు తెచ్చుకున్నా అందులో ఈ కూర లేకుండా చూసుకోండి.
ఎందుకంటే ఈ కూరలు తింటే మీరు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు, కోరి కోరి కష్టాల ఊబిలోనికి వెళ్తారు. శాస్త్రాల ప్రకారం కొన్ని కూరగాయలు ఈ తిథి రోజున విషంతో సమానం. మొట్టమొదటిగా దుంపలను ఈరోజు అస్సలు వండకూడదు. దుంపలు అంటే కేవలం బంగాళాదుంపలు అనుకోవద్దు. భూమి లోపల పండే దుంపజాతికి చెందిన ఏ కూరగాయలనైనా సరే ఈరోజు వండినా లేదా తిన్నా మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే. అంటే బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, చామ దుంపలు, క్యారెట్, బీట్రూటు, కర్రపెండలము, కంద ఇలాంటి దుంపలు ఏమీ కూడా ఈరోజు అస్సలు ముట్టుకోకూడదు. కాదని ఈరోజు ఈ కూరలను వండి తిన్న జన్మజన్మల దరిద్రాలు పట్టి పీడిస్తాయి. కనుక అమావాస్య నాడు పొరపాటున కూడా దుంప కూరలను వండవద్దు, తినవద్దు. వీటిని ఫ్రైస్ రూపంలో కానీ, కూరల రూపంలో కానీ, జ్యూస్ రూపంలో కానీ ఏ విధంగా తీసుకున్నా సరే మీరు కోరి కోరి కష్టాలను మీ ఇంటికి ఆహ్వానించినట్లే అవుతుంది. ఇక రెండవది మరియు అత్యంత ముఖ్యమైనది దోసకాయ. సాధారణంగా అమావాస్య అనగానే చాలామంది గుమ్మడికాయ తింటే మంచిదని భావిస్తూ ఉంటారు. ఇది నిజమే కావచ్చు, కానీ ఈ ప్రత్యేకమైన అమావాస్య రోజున మాత్రం దోసకాయను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకూడదు. దోసకాయను వండటం వల్ల లేదా పచ్చిగా తినటం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నిలవదు. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన శుభ్రత, నియమం ఎక్కడైతే ఉండవో అక్కడ దరిద్రం తాండవిస్తుంది. అమావాస్య నాడు దోసకాయ తింటే జీవితంలో ఎప్పుడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఈ కూరను వండటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. దోసకాయ వండిన ఇంట్లో మనశ్శాంతి ఉండదు. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు మొదలవుతూ ఉంటాయి. దోసకాయ పప్పు కానీ, దోసకాయ పచ్చడి కానీ, దోసకాయ ముక్కలు వేసిన సాంబారును కానీ ఏ రూపంలోనూ ఈరోజు వాడకూడదు. దోసకాయలో ఉండే విత్తనాలు అమావాస్య రోజున నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ పదార్థాన్ని వాడితే మీరు కోరి కోరి కష్టాలను కొని తెచ్చుకున్నట్లే. దీని తర్వాత మనం చెప్పుకోవలసిన మరో ముఖ్యమైన విషయం చింతపండు మరియు నిమ్మకాయ. అమావాస్య తిథి అనేది చంద్రుడి ప్రభావం తక్కువగా ఉండే రోజు. ఈ సమయంలో మన శరీరంలో జీర్ణశక్తి మరియు మానసిక స్థితిలో మార్పులు వస్తాయి. ఈ అమావాస్య రోజున పుల్లటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ముఖ్యంగా వంటల్లో చింతపండును అస్సలు వాడకూడదు. చింతపండు అనేది పులుపుకు చిహ్నం. ఈరోజు చింతపండు చారు కానీ, చింతపండుతో చేసే పులిహోర కానీ వండితే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు పెరుగుతాయి. చింతపండు వాడటం వల్ల ఆరోగ్యపరంగా కూడా రక్తం పల్చబడే అవకాశం ఉంటుందని, అది మనసును చంచలం చేస్తుందని శాస్త్రం చెప్తుంది. అలాగే నిమ్మకాయను కూడా ఈరోజు దైవ కార్యాలకు తప్ప వంటలకు వాడకూడదు. నిమ్మకాయ పులిహోర లేదా నిమ్మరసం కలిపిన పానీయాలు, పదార్థాలు ఈరోజు తీసుకుంటే మీరు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యఫలమంతా కూడా హరించుకుపోతుంది. కొత్తగా పాపం చుట్టుకుంటుంది. ఈ పుల్లటి పదార్థాలను ఈరోజు అతిగా వాడటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. చింతపండు, నిమ్మకాయతో పాటు టమోటాలను కూడా ఈరోజు పూర్తిగా నిషేధించాలి. నేటి కాలంలో టమాటో లేని వంట అంటూ ఉండదు. కానీ అమావాస్య రోజున టమాటో కూర వండటం కానీ, పప్పులో టమాటో వేయటం కానీ మీ వంశ అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది. టమాటో ఎరుపు రంగులో ఉండటం వల్ల అది కుజుడికి చిహ్నంగా భావిస్తారు. అమావాస్య రోజున టమోటాలను వాడితే గ్రహదోషాలు తీవ్రంగా చుట్టుముడతాయి. దీనివల్ల వృత్తి వ్యాపారాలలో నష్టాలు రావటం, చేసిన అప్పులు తీరకపోవటం వంటి ఆర్థిక సమస్యలు పెరిగి చేతిలో రూపాయి కూడా మిగలని పరిస్థితి ఏర్పడుతుంది. టమోటాలను వాడటం అంటే మీ దరిద్రాన్ని మీరే పిలుచుకోవటమే. ఈ పదార్థాలను ముట్టుకోవటం వల్ల లేదా వండి వడ్డించటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. ప్రతి వంటలో టమాటో వేసే అలవాటు ఉన్నవారు ఈ ఒక్కరోజు నియమంగా ఉండకపోతే రాబోయే కాలంలో తీవ్ర ఇబ్బందులు పడక తప్పదు. అలాగే ఈరోజు క్యాబేజీ మరియు క్యాలీఫ్లవర్ వంటి కూరలను కూడా అస్సలు వండకూడదు. వీటిని శాస్త్ర భాషలో వాత కారకాలు అంటారు. ఇవి వాత సంబంధిత పదార్థాలు కావటం వల్ల అమావాస్య రోజున భూమిపై ఉండే వాతావరణ మార్పుల దృష్ట్యా వీటిని తింటే ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి. ముఖ్యంగా కడుపు ఉబ్బరం, శరీరంలో కీళ్ళ నొప్పులు, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శాస్త్రాల ప్రకారం ఈరోజు క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినటం వల్ల కేవలం శారీరక ఆరోగ్యమే కాదు, మానసిక స్థితి కూడా పూర్తిగా దెబ్బతింటుంది. మనసు అదుపులో ఉండదు. విపరీతమైన కోపం, అనవసరమైన చిరాకు పెరుగుతాయి. దీనివల్ల ఇంట్లో ఉన్న ప్రశాంతత హరించుకుపోతుంది. ఈ కూరలను తినటం వల్ల మీరు కోరి కోరి కష్టాలు తెచ్చుకుంటారు. మీ ఆరోగ్యాన్ని మీరే స్వహస్తాలతో పాడు చేసుకుంటున్నట్లు అవుతుంది. కనుక అమావాస్య నాడు
ఈ ఆకుకూరలు మరియు పువ్వు కూరలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. చాలామంది ఇవన్నీ మూఢనమ్మకాలు అని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ అమావాస్య రోజున ప్రకృతిలో జరిగే మార్పులు మన శరీరంపై ఆహారంపై పడతాయనేది నిజం. అమావాస్య నాడు దోసకాయ తినటం వల్ల వంశంలో కలహాలు వస్తాయని, పుల్లటి చింతపండు నిమ్మకాయ వాడటం వల్ల ఆర్థికంగా చితికిపోతారని, టమోటాలు వాడటం వల్ల అప్పుల పాలు అవుతారని మన పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. అలాగే క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటివి తింటే రోగాల బారిన పడి ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే ఈ పదార్థాల వల్ల మీరు కోరి కష్టాలు తెచ్చుకుంటారు అన్నమాట. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే అది మహాపాపం అవుతుంది. ఈరోజు వండే ఆహారంలో టమోటో, చింతపండు, నిమ్మకాయలను అస్సలు వాడకుండా పథ్యంలాగా సాత్విక ఆహారాన్ని తీసుకోవటం ఎంతో శ్రేయస్కరం. అలా కాకుండా రుచి కోసం ఆశపడి ఈ కూరలు వండితే మాత్రం 7 జన్మల దరిద్రం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయంటే ఆఖరికి కడుపు నిండా తినడానికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఈ ఒక్కరోజు నియమంగా ఉండి ఈ కూరగాయలను దూరం పెట్టి భగవంతుడిని స్మరిస్తూ ఉండండి. లేదంటే మీరు కోరి కష్టాలు తెచ్చుకొని భవిష్యత్తులో నరకయాతన అనుభవించాల్సి వస్తుంది. ఈ కూరలతో పాటు ఈరోజు నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే మాంసము, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, నత్తలు, ఎండు రొయ్యలు, ఎండు చేపలు, గుడ్డు ఇలా ఏ రకమైనటువంటి నాన్ వెజ్ ఐటమ్స్ తినకూడదు. కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. మనం తప్పులు చేసేసి దేవుణ్ణి ఎంత నిందించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి మీరు ఆ పొరపాటు చేయకండి. ఈ అమావాస్య రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మాంసం కూరను తినకండి. కూరల రూపంలోనే కాదు, బిర్యానీలు, ఎగ్ బజ్జీలు, చికెన్ ఫ్రైడ్ రైస్లు, చికెన్ పకోడీలు, చికెన్ పఫ్, చికెన్ నూడిల్స్, చికెన్ మంచూరియా, ఎగ్ నూడిల్స్, ఎగ్ మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్ ఇలా ఏ రూపంలోనూ కూడా ఈరోజు నాన్ వెజ్ తినవద్దు. గుడ్ కూడా నాన్ వెజ్లోనికే వస్తుంది కాబట్టి ఈరోజు గుడ్డును కూడా తినకూడదు. సాయంత్రం అవ్వగానే చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, మగవారు కావచ్చు అలా బయటకు వెళ్ళి నూడిల్స్ బండి దగ్గరకు వెళ్ళి ఏదో ఒకటి తినేస్తూ ఉంటారు. కానీ ఈరోజు చికెన్ కలిపిన నూడిల్స్, మంచూరియా, చికెన్ వింగ్స్, చికెన్ మోమోస్ ఇలా నాన్ వెజ్ కలిపినవి ఏమీ కూడా తినవద్దు. గుడ్డు కలిపినవి కూడా ఈరోజు తినకూడదు. కావాలంటే వెజ్ ఐటమ్స్ తినవచ్చు. అంటే వెజ్ బిర్యానీ, మిరపకాయ బజ్జీలు, పానీపూరి ఇలాంటి శాకాహారం తినవచ్చు. కానీ మాంసాహారం తినవద్దు. కనీసం గుడ్డును కూడా తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. దేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు, చాలా పెద్ద సమస్యలు వస్తాయి. కనుక గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఈ కూరలను తినవద్దు. కాదని తింటే మాత్రం ఆ తర్వాత మీరే జీవితాంతం దరిద్రాన్ని అనుభవిస్తారు. మహాపాపం తగులుతుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి ఎవరు ఈరోజు ఈ పదార్థాలు తినకుండా జాగ్రత్తగా ఉండండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.